అంటే మీరంటే ఇప్పుడు నందిగామ సురేష్ కేసు రిమాండ్, ఆయన మళ్ళీ తర్వాత పీటీ వారెంట్స్, ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తే పోసాని కృష్ణమురళి అరెస్టు, తర్వాత దాని మీద పీటీ వారెంట్స్, ఇప్పుడు లేటెస్ట్ వలంనేని వంశీ కేసులు, బెయిల్, మళ్ళీ వాడి మీద పీటీ వారెంట్స్. ఒకటి అంటే నిన్న మళ్ళీ కాకాని గోవర్ధన్. మీకు బాగా తెలుసు, నేను హ్యాండిల్ చేసిన కేసెస్లో అది నా ఐడియాలజీ అనుకోన్నా, లేకపోతే నాకున్న నాలెడ్జ్ అనుకోన్నా, నాకున్న కాంపిటెన్సీ అనుకోన్నా, ఐ డోంట్ నో, బట్ థింగ్స్ని లాని ఏ విధంగా తీసుకెళ్లాలనేది చాలా ఇంపార్టెంట్. అది తీసుకెళ్లే మేనర్లో ఎక్కడైనా మిస్ఫైర్ అయింది అనుకోండి, ఇలానే ఉంటుంది. ఓకే. సో నాకు తెలిసినంత వరకు అది వాళ్ళ సక్సెస్ అనుకుంటే వీళ్ళ మిస్ఫైర్ అని నేను అనుకుంటాను. ఓకే, టు బి హానెస్ట్. సో ఏంటి వలంనేని వంశీ పరిస్థితి? ఆయనకి అంత హెల్త్ బాగాలేదు అన్నా సరే ఏం పర్లేదు అని అట్లే కస్టడీలో ఉంచడము లేదండి. నేను ఒక విషయం చెప్పనా మీకు, వాళ్ళకి ఈజీగా బెయిల్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి కేసులో గూగుల్లో కొట్టిన దొరుకుతుంది. ఆ కేసు బెయిల్ పిటిషన్, బెయిల్ ఆర్డర్ కాపీని తీసుకుంటే అందులో ఆయనకి హెల్త్ కండిషన్స్, హెల్త్ గ్రౌండ్స్ మీదనే బెయిల్ ఇచ్చారు. అది రెఫరెన్స్గా పెట్టి మాకు ఈ కండిషన్స్ మీద బెయిల్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు. మరి అది ఎందుకు ఆర్గ్యూ చేయట్లేదు ఐ డోంట్ నో. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే రెగ్యులర్గా మేము చేస్తుంటాం, కొన్ని కేస్ క్లాస్ని పెడతాం, కొన్ని కేస్ క్లాస్ని ఎగ్జాంపుల్స్ని చూపిస్తాం. ఆయన బెయిల్ పిటిషన్ బెయిల్ ఆర్డర్ కాపీని చూపించినా సరిపోతుంది. ఎందుకంటే హెల్త్ కండిషన్స్ మీదే కదా ఆయనకు బెయిల్ ఇచ్చింది. అవును. సో ఫైనల్లీ లిక్కర్ స్కామ్ అన్నది నిలబడే కేసేనా? ఫైనల్ వర్డిక్ట్ అట్లా వచ్చే అవకాశం ఉంది? స్టార్టింగ్ ద ఓపెనింగ్ స్టేట్మెంట్ నేను ఏం చెప్పాను, నేను నటోరియస్ ఫాల్స్ కేస్ ఏదన్నా అయితే మేబీ ఇది అవ్వచ్చేమో ఇండియన్ హిస్టరీలో అని అన్నా. ఓకే. ఎందుకు అంటే ఏమీ లేని కేసులో ఆల్రెడీ ఒక 5 men కమిటీ, అంటే వీళ్ళు ఏమి చిన్న వాళ్ళ వ్యక్తులు కాదు. ఈ 5 men కమిటీ, దే ఆర్ నాట్ అ స్మాల్ కిడ్స్, దే ఆర్ మోర్ దెన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. దే ఆర్ ఫంక్షనల్ ఎక్స్పర్టైజ్. టెక్నికల్ నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ ఏది ఇన్వెస్టిగేషన్ ఉంటుందో ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్టే దాదాపుగా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎక్కడో చాలా వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ తప్ప మిగిలిన వాటిలో ప్రైమరీ. సో ఆ లెక్క ప్రకారం ఇది ప్రైమరీ. దిస్ ఇస్ అ బైబిల్, దిస్ ఇస్ అ ఖురాన్, దిస్ ఇస్ అ భగవద్గీత, దిస్ ఇస్ ద జెనసిస్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ కేస్. ఇదే డాక్యుమెంట్స్. దీని ఓవర్ అండ్ అబవ్ వెళ్ళాలి అంటే వాళ్ళు ఇప్పుడు తీసుకెళ్లేది ఏంటంటే తెలుసా, నువ్వు మాట్లాడావు నేను మాట్లాడే దాని మీద వెళ్తున్నారు. ఇది లేదు అక్కడ. మీకు కమిటీ ఇట్స్ కేటగారికల్ గా కమిటీ చెప్పేస్తుంది ఏమని చెప్పేసి అని. వాళ్ళ ఐడియాలజీ ఏంటో మాకు తెలియదు. ఇగోండి, ఆన్ ద బేసిస్ ఆఫ్ అబో కమిటీ రిపోర్ట్ ఆఫ్ ద రిక్వెస్ట్ టు ద మ్యాటర్ ఆఫ్ ద ఎగ్జామినర్ రెఫర్ టు ద స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఇన్ ఫర్దర్ ఇన్ నెసెసరీ యాక్షన్ ద రిపోర్ట్ సబ్మిటెడ్ బై ద కమిటీ అఫెన్స్ సో. ఎందుకు అంటే అసలు వీళ్ళు మేమేం ఫైండ్ అవుట్ చేయలేదు, మాకున్న డేటా ప్రకారము వాళ్ళు ఇలా చేయడానికి మోటివ్ ఏంటో మాకు తెలియదు. అక్కడ ఇల్లీగాలిటీస్ జరిగాయి, లేకపోతే ఇది జరిగింది, ఇంత ఫ్రాడ్ జరిగింది, ఇంత ఇంకోటి జరిగింది అనేది కాదు వాళ్ళు చెప్పేది. ఆ పాలసీ సిస్టమ్ ఎందుకు అలా జరిగింది అనేది మాకు తెలియదు అంటున్నారు. ఓకే. నువ్వు ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు ఏం చేయాలి? ఇగో నిజంగానే ఇంత స్కామ్ జరిగింది, ఇంత డబ్బులు బయటకు వెళ్ళిపోయాయి, లేకపోతే ఇంతమంది తీసుకున్నారు, ఇదో ఇంత నిజంగా జరిగింది, లేదు ఇన్ని కోట్లు జరిగాయని చెప్పాలి. అక్కడ చెప్పేది ఏంటి? కన్క్లూజన్ పాయింట్స్, వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద కన్క్లూజన్ పాయింట్స్? సప్రెషన్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ పాపులర్ బ్యాండ్. నువ్వు ఎవరైనా అసలు చెప్పడం నాకు అర్థం కాదు. అంటే సప్రెషన్ చేస్తే అది క్రైమ్ అవుతుందా? నీ స్టేట్లో ఆ టైంలో ఉన్న పాలసీ మేకింగ్లో నేను ఈ బ్రాండ్స్ నేను వద్దనుకున్నా, ఇప్పుడు కంపెనీ నాది, నేను రన్ చేస్తున్నా, నా కంపెనీలో నేను రన్ చేసే దాంట్లో నా ఓన్ బ్రాండ్స్, నాకు నచ్చిన బ్రాండ్స్ పెట్టుకోకుండా నేను చెప్పిన పెడతానా? ఎలా ఉందంటే లేదు ఆ స్టోర్లో నేను చెప్పింది పెట్టలేదు కాబట్టి నేను కన్జ్యూమర్ కోర్ట్కి వెళ్తా అన్నట్టుంది. ఇంకోటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మనం చాలా మందికి తెలిసిందే, సినిమా థియేటర్స్కి వెళ్తుంటాం. మనము సినిమా థియేటర్స్లో అక్కడ ఉన్నది మనం కొనుక్కోవాలి, అవునా? లేదు వీడు నేను చెప్పింది పెట్టలేదు కాబట్టి వీడు కన్జ్యూమర్ కోర్ట్కి వెళ్తానంటే అవుతుందా? అలానే ఉంది ఇది కూడా. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ బాలగారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ కేసులో నిజాయితీ కన్నా కేవలము రాజకీయ కక్షాల చర్యలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇలాంటి కేసెస్ నిలబడడం కానివ్వండి, ప్రూవ్ అవ్వడం అనేది కష్టం అనే విధంగానే బాగా చెప్తున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కేసులో అరెస్ట్ అవ్వడం దాదాపుగా అసాధ్యం అనే ఒపీనియన్ అయితే తనిస్తున్నారు. థ్యాంక్ యూ.